అనుకోని పెళ్ళి. చందమామ కథ. భార్గవుడనే జ్యోతిష్కుడికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి 25 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉన్నదనుకున్నాడు. ఇది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు. ఆయన తన కొడుకు చిరాయువు అని పేరు పెట్టుకుని ఆ పిల్లవాడి జాతకాన్ని అతి శ్రద్ధగా పరిశీలించసాగాడు. ప్రాణాపాయం ఉన్న కాలంలోనే పిల్లవాడికి పెళ్లి జరిగే యోగం కూడా ఉన్నట్లు భార్గవుడికి తోచింది. ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహబలాన్ని బట్టి చిరాయువుకు ఆయువృద్ధి కావచ్చు అనుకున్నాడు అతను. చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను మంచి అందగాడు, ప్రజ్ఞావంతుడిగా తయారయ్యాడు. భార్గవుడు అతనికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు. కానీ కపటం లేనివాడు కావటం చేత ఆయన అందరితోనూ నా కొడుక్కు ఆయుర్దాయం 25 ఏళ్లే ఉన్నది, కానీ పెళ్ళయ్యే యోగం కూడా ఉండటం చేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం కలగవచ్చు అని చెప్తూ వచ్చాడు. ఆ మాట విని చిరాయువుకు ఎవరూ పిల్లనిచ్చారు కాదు. తన జాతకం సంగతి చిరాయువుకు కూడా తెలిసింది. అతని తండ్రితో, నాకు ఆయుష్ స్వల్పమైతే పెళ్లి కూడా దేనికి, నాకు మిగిలిన కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో గడిపేస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమైనాడు. వెళ్ళేటప్పుడు అతను తన తండ్రితో, 25వ ఏట నేను చావనట్లయితే 26వ ఏట ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు. చిరాయువుకు కాశీకి వెళ్తుండగా దారిలో ఒకనాటి సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది. ఎవరో రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజకూతుర్ని తన కొడుక్కు చేసుకోవటానికి తరలి వెళ్తున్నాడు. చిరాయువు రాజసేవకులను, ఈ రాత్రికి నన్ను మీ వెంట ఉండనిస్తారా అని అడిగాడు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరకు తీసుకుపోయి అతని కోరిక ఆయనకు తెలిపారు. ఆ రాజు చిరాయువుని యగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. పెళ్లి కానున్న రాజకుమారుడికి మూర్ఛల రోగం ఉన్నది. ఈ చిరాయువు ఇంచుమించు పెళ్లి కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు. పెళ్లిపీటల మీద తన కొడుకు మూర్ఛ వస్తే ఏం చేయటమో అనే విచారం రాజును బాధిస్తున్నది. చిరాయువును పెళ్లి కొడుకును చేసి 3 ముళ్ళు పడగానే అతని దారిని అతన్ని పంపేస్తే తన కొడుకు ఏ చిక్కు ఉండదని ఆయనకు ఆలోచన తట్టింది. అందుచేత ఆయన చిరాయువుతో, మారు మాట్లాడకుండా నేను చెప్పిందంతా చేసి నేను వెళ్ళమన్న దాకా నా వెంట ఉంటే నీకు ఈ రాత్రికి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయటమే కాక 1000 వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. బహుమానం మీద ఆశ లేకపోయినా తన అక్కర తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి అతనికి అన్నీ చక్కగా అమరాయి. మర్నాడల్లా ప్రయాణం చేసి రాజుగారు చీకటి పడే వేళకు పెళ్లి కూతురుండే నగరం చేరారు. వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాట్లు జరిగాయి. ముహూర్తం రాత్రి 3 జాములకు ఏర్పాటయింది. రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటి పోసి దివ్యమైన బట్టలు కట్టబెట్టి ఆభరణాలు తగిలించి పెళ్లి కొడుకుని చేశారు. ముహూర్తం వేళకు అతన్ని పెళ్లిపీటల మీదకు తీసుకుపోయారు. పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తుండగా చిరాయువు తన ప్రక్కనే కూర్చుని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా, అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి నాటకం అవుతుందా అన్నాడు. పెళ్లి కూతురైన రాజకుమార్తె ఆ మాటలు స్పష్టంగానే విన్నది, కానీ తన భర్త అయిన వాడు అలా ఎందుకు అనవలసి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపడింది. ముహూర్తం అయిపోయేసరికి తెల్లవారబోతున్నది. పెళ్ళికొడుకు తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయువుకు పెట్టిన బట్టలు నగలు తీసేయించి అతని బట్టలు అతనికిచ్చి 1000 వరహాల సంచి అతనికి బహుకరిస్తూ, వెంటనే నువ్వు నీ దారిని బయలుదేరు, తిరిగి ఈ ప్రాంతాలు కనిపిస్తే నా భటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించాడు. చిరాయువుకు కూడా వెళ్ళిపోవాలనే ఉన్నది. అతను అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు. మర్నాడు పెళ్లి కూతురు విందులో తన సరసన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టు శంకించింది. క్షణక్షణానికి ఈ అనుమానం పెరగసాగింది. అయినా తన అనుమానం రహితం చేసుకుందామని ఆమె అతనితో, పెళ్లిపీటల మీద మీరు నాతో ఏమిటో అన్నారు, ఆ రొదలో సరిగా వినిపించలేదు, ఏమిటది, ఇప్పుడు మళ్ళీ చెప్పండి అన్నది. మూర్ఛలవాడు బిత్తరపోయి, నేను నీతో ఏమీ అనలేదే అన్నాడు. అతని గొంతు కూడా చిరాయువు గొంతులాగా లేదు. రాజకుమార్తె చివాలన లేచి నిలబడి గట్టిగా అందరూ వినేటట్టు, మోసం జరిగింది, నేను రాత్రి పెళ్లాడింది ఇతన్ని కాదు అన్నది. విందు వినోదం కాస్త పెద్ద కలవరం కింద మారింది. రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు. కానీ ఆమె తన తండ్రికి చిరాయువు అన్న మాటలు చెప్పి, అగ్నిసాక్షిగా పెద్దల ఎదురు జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని నాకు తాళి కట్టినవాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే, ఆ పెళ్లి నాటకం కావడానికి వీల్లేదు. ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను.
చేతనైతే నా భర్తను తీసుకురండి, ఇతనితో నేను మటుకు కాపురం చేయను అన్నది. తర్వాత అనేక విషయాలు బయటపడ్డాయి. లంచం పెడితే పెళ్ళికొడుకు పరివారంలో వాళ్లే అంతా చెప్పారు. అసలు పెళ్ళికొడుకు మూర్ఛల రోగం. దారిలో కనిపించిన కాశీయాత్రికుడి చేత రాజకుమార్తెకు పుస్తి కట్టించారు. పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్లారు. పెళ్లికూతురి తండ్రి అయిన రాజు తన నగరంలోని సత్రంలో పెళ్లిపీటల మీద పెళ్ళికొడుకు పెళ్లికూతురితో ఏం చెప్పాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలాగా రాయించాడు. ఆ సమస్య ఎవరికీ అర్థం కూడా కాలేదు. చిరాయువు రాజకుమార్తెతో అన్న మాటలు రాజకుమార్తెకు ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియవు. ఆ మాటలు అన్న చిరాయువు తన నాటకపు పెళ్లి మాటే మర్చిపోయి కాశీ చేరి విశ్వేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతనికి 25వ ఏడు వచ్చింది. వెళ్ళిపోయింది కూడా. కానీ అతనికి ఎలాంటి ప్రాణ ప్రమాదమూ జరగలేదు. సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగి పోకపోతే తన తల్లిదండ్రులు తన తద్దినాలు పెట్టేస్తారని అతను తన ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో అతనికి తన మాయ పెళ్లి జరిగిన నగరం తగిలింది. తాను తాళి కట్టిన రాజకుమార్తె మరొకడు భార్య అయి ఈ పాటికి పిల్లల తల్లి కూడా అయి ఉంటుందనుకుంటూ ఆమె సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో నగరం ప్రవేశించి సత్రంలో దిగాడు. అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది. సత్రంలో వాళ్ళని అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని, ఏ కారణం చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపురానికి వెళ్ళలేదని, ఆ పెళ్లి తర్వాతనే రాజుగారు సత్రంలో ఈ శాసనం పెట్టించారని అతనికి తెలిసింది. చిరాయువు తిన్నక రాజభవనానికి వెళ్ళి రాజుగారి నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను. పెళ్లిపీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసును అన్నాడు. ఈ మాట అతననగానే రాజభవనమంతా ఒక్కసారి మేలుకున్నట్టయింది. రాజుగారు ఆయన కూతురు చిరాయువును లోపలికి పిలిపించి వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగారు. అగ్నిసాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని వరుడు వధువుని అడిగాడు. ఈ మాట చెప్పినందుకు నాకేం బహుమానం ఇస్తారు అన్నాడు చిరాయువు రాజకుమార్తెను చూసి చిరునవ్వు నవ్వుతూ. అతన్ని తన కుమార్తె మెడలో తాళి కట్టినవాడని రాజుకు తోచింది. రాజకుమార్తె ముఖం చూస్తే అది రూఢి అయ్యింది. ఏం బహుమానం ఇవ్వమంటావు? రాజకుమార్తెనిస్తాను అన్నాడు రాజు. మహాప్రసాదం అన్నాడు చిరాయువు. రాజు చిరాయువుకు తన కుమార్తెనిచ్చి తిరిగి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి చిరాయువు తల్లిదండ్రులు వచ్చేశారు. పెళ్లి వైభవంగా జరిగింది. చిరాయువు తన తల్లిదండ్రులతో మామగారి నగరంలోనే ఉండిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.